దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఒకే ఒక కుంభకోణం రెండు ప్రభుత్వాల పునాదులు కదిలించింది. జైలు గోడల మధ్య నెలల తరబడి మగ్గిన ఉద్దండులకు కింది కోర్టు తీర్పుతో ఊరట దక్కిద్దనుకునే లోపే సిబిఐ రూపంలో హైకోర్టు మెట్లెక్కిన ఈ కేసు మళ్లీ పాత టెన్షన్ తెరపైకి తెచ్చింది. కేవలం 11 రోజులకే ఆవిరైన ఆనందం మార్చి 16 జరగబోయే విచారణతో అసలు ఈ లిక్కర్ కేసులో ఏం జరగబోతుంది? నేతలు నిర్దోషులుగా బయటపడతారా లేక మళ్లీ బోన్లో నిలబడతారా? ఆ ఉద్దడులను వెన్నాడుతున్న ఆ గుబులేంటి చూద్దాం ఈనాటి బర్నింగ్ ఇష్యూలో. దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించి ఉద్దండులైన నేతల రాజకీయ భవిష్యత్తును సైతం తలకిందులు చేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మరోమారు అత్యంత ఉత్కంఠభరితమైన మలుపులు తిరుగుతోంది. ఒక కుంభకోణం ఆరోపణ ఏకంగా 2 బలమైన రాజకీయ పార్టీల పునాదుల్ని కదిలించింది. ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కోల్పోవడానికి, మరోవైపు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ఈ కేసు కూడా ఓ కారణభూతమైంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామాలు నిందితుల్లో సంతోషం నింపాయి. కానీ ఆనందం కేవలం 11 రోజులకే పరిమితమై మళ్లీ పాత టెన్షన్ను తెరపైకి తెచ్చింది. చట్టం తన పని తాను చేసుకుపోతోందన్న నానుడికి అద్దం పడుతున్న న్యాయస్థానాల తీర్పుల నేపథ్యంలో ఈ అనూహ్య పరిణామాల వెనుక ఉన్న అసలు కథ, నేతల్ని వెన్నాడుతున్న గుబులు ఏంటనేది ఇప్పుడు ప్రధాన అంశం. ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు న్యాయ వర్గాల్లోనూ ఒక పెద్ద సంచలనం. 100 కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయని, దీని వెనుక పెద్ద కుట్రకోణం ఉందని ఈడీ, సిబిఐ లాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థలు పదే పదే వాదించాయి. ఈ ఆరోపణల ఆధారంగానే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా లాంటి హేమీలు నెలల తరబడి తీహార్ జైల్లో మగ్గాల్సొచ్చింది. అయితే అనూహ్యంగా కింది కోర్టు సరైన ఆధారాలు లేవంటూ ఈ కేసును పూర్తిగా కొట్టివేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆ తీర్పు వెలువడిన క్షణాల్లో కేజ్రీవాల్ కంటతడి పెట్టడం, కవిత పిడికిలి బిగించి తమ విజయాన్ని చాటుకోవడం వారు పడిన మానసిక క్షోభకు నిదర్శనంగా నిలిచింది. కానీ వారి సంతోషం 3 నాళ్ల ముచ్చటలాగానే మిగిలిపోయింది. రోజుల వ్యవధిలోనే ఈ కేసు మళ్లీ మొదటికి రావడం వారిని తీవ్ర నిరాశకు గురిచేసింది. తమ దర్యాప్తులో పక్కా ఆధారాలున్నాయని, నిందితులు వ్యవస్థల్ని మేనేజ్ చేశారని బలంగా నమ్మిన సీబీఐకి రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పు మింగుడు పడలేదు. కింది కోర్టు తీర్పుతో కంగుతిన్న దర్యాప్తు సంస్థలు ఏమాత్రం సమయం వృధా చేయకుండా వెంటనే ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కాయి. కేసును కొట్టివేస్తూ కింది కోర్టిచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ఇప్పుడు ఈ కేసులో సరికొత్త అధ్యయనానికి తెరతీసింది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమపై తప్పుడు కేసులు బనాయించారని మొదట్నుంచి నిందితులు చేస్తున్న వాదనకు కింది కోర్టు తీర్పు బలాన్నిచ్చిన పైకోర్టులో దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన అప్పీల్ ఆ బలాన్ని తాత్కాలికంగా నిర్వీర్యం చేసింది. సీబీఐ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్పై స్పందించిన ఢిల్లీ హైకోర్టు కేసులోని నిందితులందరికీ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు ప్రధాన ఉత్కంఠకు కేంద్ర బిందువు. కింది కోర్టు తీర్పుపై వివరణ ఇవ్వాలంటూ ధర్మాసనం ఆదేశించడం, తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేయడంతో లిక్కర్ గుబులు మళ్లీ తారాస్థాయికి చేరింది. ఒక కోర్టు తమను నిర్దోషులుగా ప్రకటిస్తే మరో కోర్టు మళ్లీ బోన్లో నిలబెట్టేందుకు సిద్ధం కావడంతో నిందితుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. నిన్నటిదాకా కింది స్థాయి కోర్టులోనే ముప్పుతిప్పలు పడిన నేతలకు ఇప్పుడు ఏకంగా హైకోర్టు స్థాయిలో న్యాయ పోరాటం చేయాల్సి రావడం కత్తిమీద సాములాంటిదే. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కూడా కోర్టుల స్పందన భిన్నంగా ఉండటం ఈ కేసులోని సంక్లిష్టతను మరింత పెంచుతోంది. ఒకవైపు సీబీఐ, మరోవైపు ఈడీ, ఈ 2 సంస్థల చుట్టూ అల్లుకున్న ఈ న్యాయ ప్రక్రియ వారిని మానసికంగా మరింత కుంగదీసేలా పరిణమిస్తోంది. ఈ కేసు కేవలం ఒక కుంభకోణానికి సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు, భారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన ఒక కీలక ఘట్టం.
ఈ కేసు కారణంగానే ఢిల్లీలో తిరుగులేని శక్తిగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ తన నైతిక స్థైర్యాన్ని, అంతిమంగా అధికారాన్ని కోల్పోవాల్సి రావడం ఒక చారిత్రక పరిణామం. అదేవిధంగా తెలంగాణలో ఉద్యమ పార్టీగా దశాబ్ద కాలం పాటు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం పాలు కావడంతో ఈ కేసు సృష్టించిన ప్రతికూల వాతావరణం కూడా ఒక కీలక పాత్ర పోషించింది. నేతలు అవినీతిలో కూరుకుపోయారనే నెరేటివ్ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ప్రత్యర్థి పార్టీలు సఫలమయ్యాయి. ఇప్పుడు కింది కోర్టు తీర్పుతో ఆ మచ్చను చెరిపేసుకునే అవకాశం దొరికిందని ఈ పార్టీల శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న తరుణంలోనే హైకోర్టు నోటీసులు వారి ఆశలపై నీళ్లు చల్లాయి. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు అనే దానికి ఈ కేసే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. న్యాయ విశ్లేషకుల్ని, మేధావుల్ని సైతం తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తున్న అంశమేంటంటే, రెండు భిన్నమైన న్యాయ వ్యవస్థలు ఒకే కేసును చూస్తున్న కోణం. దర్యాప్తు సంస్థలు పక్కా ప్రణాళికతో ఎంతో శ్రమించి ఆధారాలు సేకరించామని చెబుతూ నెలల తరబడి నిందితుల్ని కస్టడీలో ఉంచాయి. కానీ తీరా విచారణ దశకొచ్చేసరికి ఆ ఆధారాల్లో పసలేదని న్యాయస్థానం కుండబద్దలు కొట్టింది. ఇన్ని కోట్ల రూపాయల కుంభకోణంలో కనీస ఆధారాలు లేకుండా దర్యాప్తు సంస్థలు ఎలా వ్యవహరించాయన్న ప్రశ్నలు ఇప్పుడు మేధావుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం కల్పిత కథ అని కింది కోర్టు నిర్ధారించడం ప్రభుత్వ వ్యవస్థల విశ్వసనీయతపైనే ఒక పెద్ద ప్రశ్నార్థకాన్ని మిగిల్చింది. అయితే అదే సమయంలో హైకోర్టు సీబీఐ పిటిషన్ని విచారణకు స్వీకరించడం పరిస్థితిని మళ్లీ సమం చేసింది. ఈ వైరుధ్యం కారణంగా సామాన్య ప్రజలకు అసలు ఈ కేసులో నిజం ఉందా లేదా అన్న అయోమయం నెలకొంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలు వెనుక భారీ స్థాయిలో ముడుపులు చేతులు మారాయన్నది ప్రధాన ఆరోపణ. సౌత్ గ్రూప్ పేరిట ఒక సిండికేట్ ఏర్పడి ఢిల్లీ ప్రభుత్వంలోని పెద్దలకు 100 కోట్ల రూపాయలు సమకూర్చిందన్న ఆరోపణల చుట్టే ఈ కేసు మొత్తం తిరుగుతోంది. ఈ ఆరోపణల ఆధారంగానే దర్యాప్తు సంస్థలు తమదైన శైలిలో దూకుడు ప్రదర్శించాయి. కానీ న్యాయస్థానంలో వాదనలు జరిగిన తీరు, కింది కోర్టు న్యాయమూర్తి వెలుబుచ్చిన అభిప్రాయాలు చూస్తే ఆరోపణల తీవ్రతకు, సమర్పించిన ఆధారాలకు మధ్య పొంతన లేదన్న భావన కలుగుతోంది. ఎంతో పకడ్బందీగా అల్లినట్లు కనిపించే ఈ కుట్ర కోణాన్ని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ ఎందుకు విఫలమైందన్నది ఇప్పుడు ఒక పజిల్గా మారింది. ఏదేమైనా ఈ న్యాయ ప్రక్రియలో సాగుతున్న జాప్యం, మారుతున్న తీర్పులు నిందితుల రాజకీయ కెరీర్పై తీవ్రమైన ఒత్తిడిని, అనిశ్చితిని పెంచుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి హై ప్రొఫైల్ కేసుల్లో కింది కోర్టు ఇచ్చిన తీర్పు అంతిమ నిర్ణయం కాచాలదన్న విషయం న్యాయశాస్త్రం తెలిసిన ప్రతి ఒక్కరికీ అవగతమే. భారత రాజ్యాంగం కల్పించిన బహుళ అంచెల న్యాయ వ్యవస్థలో సెషన్స్ కోర్టు, హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఇలా ప్రతి దశలోనూ కేసును నిశితంగా పరిశీలించే అవకాశం ఉంటుంది. ఏకంగా నిందితులుగా ఆరోపించబడిన వారందర్నీ ఒకేసారి నిర్దోషులుగా కింది కోర్టు ప్రకటించడమే ఈ కేసులో వచ్చిన అతిపెద్ద ట్విస్ట్. ఈ ట్విస్ట్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్న సీబీఐ ఇప్పుడు హైకోర్టులో తన వాదనల్ని మరింత పదును పెట్టి వినిపించేందుకు సిద్ధమవుతోంది. కింది కోర్టు ఎత్తిచూపిన లోపాల్ని సవరించుకొని కొత్త ఆధారాల్ని సమర్పించే అవకాశం దర్యాప్తు సంస్థలకు ఉంటుంది. రాజకీయ కుట్రల నేపథ్యంలో నమోదయ్యే కేసుల్లో చాలా వరకు కాలక్రమేణా వీగిపోవడం మనం గతం నుంచి చూస్తూనే ఉన్నాం. అయితే అన్ని సందర్భాల్లోనూ ఇది వర్తించదు. కొన్ని కేసుల్లో ఆరోపణలు రుజువై చట్టం ముందు నేరస్తులుగా నిలబడిన రాజకీయ ఉదంతాలు కూడా మన చరిత్రలో కోకొల్లలు. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు భవిష్యత్తులో ఏ కోవకు చెందుతుంది అన్నది ఇప్పుడు యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్న ప్రశ్న. రాజకీయ ప్రత్యర్థుల్ని దెబ్బతీయడానికి అధికార పక్షాలు దర్యాప్తు సంస్థల్ని పావులుగా వాడుకుంటున్నాయన్న విపక్షాల ఆరోపణలకు అవినీతి అంతమే తమ లక్ష్యమన్న ప్రభుత్వ వాదనలకు మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలో అంతిమ విజయం ఎవరిది? ప్రస్తుతానికి ఈ లిక్కర్ గుబులు నిందితుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మార్చి 16న హైకోర్టులో జరగబోయే విచారణ ఈ కేసు గమనంలో ఒక కీలక మైలురాయిగా నిలవబోతోంది. ఆ రోజు న్యాయస్థానం తీసుకునే నిర్ణయం ఆధారంగానే తదుపరి రాజకీయ పరిణామాలు ఆధారపడి ఉంటాయి. మొత్తమీద ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు న్యాయ వ్యవస్థకు, దర్యాప్తు సంస్థల పనితీరుకు ఒక పెద్ద అగ్ని పరీక్షగా మారింది.
ఒక కుంభకోణం ఆరోపణ దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాల్ని ఎలా కుదిపేస్తుందో, నేతల భవిష్యత్తును ఎలా ప్రమాదంలో పడేస్తుందో ఈ కేసు స్పష్టంగా తెలియజేస్తోంది. కింది కోర్టులో ఊరట లభించిన హైకోర్టు నోటీసులతో మొదలైన ఈ లిక్కర్ గుబులు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. వ్యవస్థల మధ్య సమన్వయ లోపమో లేక నిజంగానే సరైన ఆధారాలు లేకపోవడమో కాని అంతిమంగా నష్టపోతోంది మాత్రం ప్రజాస్వామ్య విలువల పట్ల ప్రజలకున్న నమ్మకమే. న్యాయం గెలవాలి, నిజం నిలవాలి. కానీ ఆ నిజం నిగ్గుతేలే లోపు ఈ రాజకీయ న్యాయ పోరాటాల చదరంగంలో ఇంకా ఎన్ని అనూహ్య మలుపులు చూడాల్సొస్తుందో కాలమే నిర్ణయించాలి. అప్పటి వరకు అరవింద్ కేజ్రీవాల్, కవిత లాంటి నేతలకు ఈ న్యాయ పోరాటం తప్పదు. ఈ లిక్కర్ టెన్షన్ ఎవ్వరికీ తప్పదు. కింది కోర్టులో ఊరట, హైకోర్టులో టెన్షన్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇప్పుడు కేవలం ఒక కేసు కాదు, భారత న్యాయ వ్యవస్థకు, దర్యాప్తు సంస్థల విశ్వసనీయతకు ఒక పెద్ద అగ్ని పరీక్ష. ఇది రాజకీయ కక్ష సాధింపా లేక నిజంగానే 100 కోట్ల కుంభకోణం జరిగిందా అనేది కాలమే తేల్చాలి. కానీ 2 కోర్టుల తీర్పుల మధ్య వస్తున్న ఈ వైరుధ్యాలు మాత్రం సామాన్యుడి మధ్యలో ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. మార్చి 16న హైకోర్టు తీర్పుతో ఈ పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్కు ఎండకాడు పడుతుందా లేక మరో కొత్త మలుపు తిరుగుతుందా? వేచి చూడాల్సిందే.